కానీ మీ దండకాల్లో మాత్రం తిట్ల దండకం, కాఫీ దండకం బాగా రూపాయి దండకం. రూపాయి దండకం ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. అసలు తిట్ల దండకం ఎట్లా పుట్టింది, ఎక్కడ పుట్టింది? తిట్ల దండకం దాన్ని హుష్కప్ జిప్ లో వినింది పూర్తిగా, సినిమాలో విన్నాం. అవునవునవును, జంధ్యాల గారి సినిమా. అవును. అది ఎవరు ఏ తిట్టు తిడుతున్నా కూడా ఆ తిట్టు దాని అర్థం ఆడవాళ్ళకి తగులుతుంది, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి. ఏ భాషలో ఉన్నా సరే తప్పు చేసిన వాడికి కాకుండా ఇంట్లో అమాయకంగా ఇంట్లో తగులుతుంది. అలా కాకుండా తిట్టు వీడికే తగలాలి. పెద్ద ఇడియట్టువి, సద్ది పెసరట్టువి, పిచ్చి టేస్ట్ ఉన్న శాడిస్టువి, ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి, తేలువి అని వీడికే వస్తాయి కదా. ఇట్లా ఆ దృష్టితో రాసింది. గురుగారు ఇప్పుడు ఒక్కసారిగా జొన్నవితుల రామలింగేశ్వరరావు గారంటే ఆయన రాసిన సినిమా పాటలన్నీ ఒక ఎత్తు, శ్రీరామరాజ్యానికి రాసినటువంటి దానికి అందించినటువంటి సాహిత్యం ఒకటే ఒక ఎత్తు. ఆ సినిమా సమయానికి అంటే ప్రారంభించబడిన సమయంలో ఇళయరాజా గారు తన అర్ధాంగిని కోల్పోయారు, బాపు గారు మడపూడి వెంకటరమణ గారిని కోల్పోయారు. వీరి నడుమ మీరు ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మీరు ఆ పాటల రచన కావచ్చు, స్వరపరుస్తున్నటువంటి సమయంలో కావచ్చు, మీరే ముందుండి దాన్ని సారథిగా వారధిగా నిలిచారని చాలా తక్కువ మందికి తెలుసు. అసలు శ్రీరామరాజ్యం విశేషాలు అసలు మీరు పూర్తిగా ఆ బాధ్యతలు భుజస్కంధాల మీదకి తీసుకున్నటువంటి వైనం ఒకసారి వినాలి. నాదేమి భుజస్కంధాల మీద నాదేం లేదండి. బాపు గారు, రమణ గారు ఉన్నారు అప్పుడు పాటలు అయ్యేంత వరకు ఉన్నారండి. రమణ గారు ఆయన స్క్రిప్ట్ రాయటం, కూర్చుని పాటలు నేనేదో పల్లవులు తీసుకుని వెళ్ళి ఇవ్వటం, వాళ్ళకి నచ్చకపోవటం, ఇట్లా రకరకాల. ఏమండి మనం నచ్చకపోవటం అనేది నేను రాసిన బోర్డంత మందికి నచ్చలేదు, దాన్నే ఉంది. పైగా వాళ్ళు కావాలనుకోవటం, వాళ్ళు బాపు గారికి ఇలా ఈ రామాయణం రాయటం కూడా, రామరాజ్యం పాటలు చాలా కష్టమైందండి. కారణం ఏంటంటే వాళ్ళు అప్పటికి సీతా కళ్యాణం తీశారు, సంపూర్ణ రామాయణం తీశారు, రామాంజనేయ యుద్ధం తీశారు. వీళ్ళకే నేను భాగవతంలో రామాయణం వస్తే 96లో ఈటీవీ భాగవతంకి రాశా. 4 సార్లు రామాయణం అవే సన్నివేశాలు, కొత్తగా ఏముంటాయి. మళ్ళీ ఇప్పుడు 5వ సారి అండి. పోనీ ఎవరో మిగతా వాళ్ళకంటే పోనీ వాళ్ళకి అంతగా దాని మీద రామాయణం మీద దాని మీద పట్టు ఉంటుంది ఉండదు, నేనేదో రాసి అవుననిపించుకోవచ్చు, ఏమాత్రం రాసినా బాగుందంటారు. వీళ్ళు అట్టా కాదు. ఇది బాగున్నా కూడా ఇంతకుముందు ఈ భావం మనం దాంట్లో చెప్పాం కదా, మన సినిమాలో వచ్చినటువంటి ఆ భావంలాగా ఉంది, అట్టా కాకుండా కొత్తగా కావాలి అని వీళ్ళ మనసులో ఉంటుంది. అది మనకి చెప్పరు, చెప్పకుండా ఇంకో రకంగా అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో వచ్చినట్టుగా వాళ్ళు అనిపించుకోరు. అక్కడ మళ్ళీ అప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి భావంతో ఈ పాట మళ్ళీ జొన్నవితులు రాశాడని ఒకవేళ నేనైతే ఒడ్డెక్కుతాను, తర్వాత జనమేమనుకున్నా, కానీ వాళ్ళకి అది కుదరదు. అట్లాంటి దర్శకులు రచయితలు ఉంటే మన అదృష్టం అండి. కొత్తగా వస్తుంది. అలా నేను 4-5 రోజులు వెళ్ళటం రావటం, పొద్దున సాయంత్రం నేను ఏదన్నా వినిపిస్తానని వాళ్ళు సిట్టింగు, వాళ్ళు ఏదన్నా చెబుతారేమో రాద్దామని నేను. అట్లా అయిన 4 రోజులు అయిన తర్వాత బాపు గారే, ఏమంటే మీరు వచ్చి ఇక్కడ హోటల్లో కూర్చున్నారు, నిర్మాతకేమో డబ్బులు దండగా, మీరు వచ్చి ఇంట్లో కూర్చున్నారు, ఇల్లు వదిలిపెట్టేడు వచ్చి కూర్చున్నారు, మాకేమో పని దండగా, ఇప్పుడు ఇక్కడ ఇళయరాజా గారి కాల్ షీట్లు పోతున్నాయి, మరి ఎట్లా పాటలు 10 పల్లవులు అని అన్నారు. అంటే అప్పుడు నేను రేపు మంగళవారం నేను ఒక దీక్షలో ఉండి, ఉపవాసం ఉండి, మౌనవ్రతంలో నేను ఇది రాస్తానండి, ఎల్లుండి తీసుకొస్తాను కొన్ని పల్లవులు, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే ఇంకో ఎవరితో రాయించుకోండి అని వినయంగా చెప్తే ఆయన కోపం వచ్చింది. మొత్తం పాటలు మిమ్మల్ని రాయమని పిలిస్తే మీరేంటి ఇంకోటితో రాయించుకోమంటారు, మాకు తెలియదా ఎవరితో రాయించుకోవాలో? సహాయం అంటే వాళ్ళతో ఆ మాట అనటం తప్పు అనేది నాకు తెలియదు. నేనున్న పరిస్థితుల్లో నేను అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను కదా అని నా వల్ల కాదుగా, రేపు ఒక్కరోజు చూసి ఇట్లా మీకు ఇస్తాను, లేదంటే మీరు ఇంకెవరితోనో రాయించుకోండి అనే ఉద్దేశంతో నేనన్నా. వాళ్ళు ఏంటంటే నేను ప్రయత్నం చేసి రాస్తాను అని అనాలి, కానీ అట్లా కాకుండా మేము పిలిస్తే ఇట్లా అన్నారని ఆయన అనుకోవచ్చు. అలా అన్నారు. అప్పుడు రమణ గారు మహానుభావుడు అండి. ఆయన లేదు, మీరు రాయగలుగుతారు, రేపు రాయండి, మీరు మౌనంగా ఉండి మీరు అనుకున్నట్టుగానే మౌనవర్తంలో ఉండి, బాపు గారికి తెలుసు దీంట్లో ఉన్న కష్టం, మనం ఎల్లుండి కూర్చుందాం, మీరు రాస్తారు తీసుకురండి అన్నాడు. సరే అప్పుడు నేను వెళ్ళి రామాయణానికి పూజ చేసి, రామాయణం
ఈ మల్లెపూల దండలు కొనుక్కుని వెళ్ళి రామాయణ గ్రంథానికి పూజ చేసి అలా కూర్చుని మరుసటి రోజున 1 గంట 2 వరకు ఏం లేదు పలకల. అక్కడి నుంచి ఒక ఫ్లో వచ్చింది. మొత్తం 10 పల్లవులు రాసి తీసుకొచ్చాను. ఆ 10 పల్లవుల్లోనే ఇవి రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము సగన ధీర ధీర సూర గభీరము అలా అలా సహనశీల ధీర వీర వర గభీరము రామాయణం. అది బాపు గారు రమణ గారు కనుకనే ఓకే అయినాయి, లేకపోతే ఓకే. సహనశీల వీర ధీర వర గభీరము అంటే ఏంటండి గభీరము ఇవి తెలియదు తెలియదు తీసేయండి అన్నారు అనుకోండి అయిపోయింది. ఆయన అర్థమవుతుందండి. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము. ఆ అనుపమానము అనే మాట తీసేయమంటే ఆవిడకి అర్థం కాదు, నాకే అర్థం కాలేదండి అంటాడు. అంటే ఈయనకి అర్థం కాకపోతే లోకానికి ఎవరికి అర్థం కాదని. దానికన్నా సహనశీల వీర ధీర వర గభీరము. అసలు ఆ రామాయణంలో సారమంతా కూడా ఒక సమాసంలో సహనశీల వీర ధీర వర గభీరము రామాయణము అని అంత మనోజ్ఞంగా ఆయన మనోహరం ట్యూన్ చేసాడు ఆయన. అది కుదిరింది. అలా సీతాసీమంతం అసలు అదే సీతాసీమంతం సీన్ నేను చెప్పింది. అది సన్నివేశ కల్పన అది అమ్మవారి అనుగ్రహం. అది ఎట్లాగంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ కూచిబొట్ల ఆనంద్ గారు నన్ను వాళ్ళ సిలికానాంధ్ర దానికి నన్ను సన్మానిస్తామని తీసుకెళ్ళారు. 2010 ఏప్రిల్ ప్రాంతంలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్తే సాయంత్రం పూట ఒక అమ్మాయికి సీమంతం చేస్తున్నారు. సీమంతం చేస్తూ అందరు మీరు కూడా రండి మీరు అక్షంతలు వేయాలని నన్ను పిలిచారు. పిలిస్తే నేను అమ్మాయి వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేసింది. నేను అబ్బాయి ఏడి అన్నా, వీళ్ళ ఆయన ఏడి అన్నా. ఎప్పుడు అమ్మాయికి అలా కళ్ళమ్మ నీళ్లు తిరిగాయి. నేనంటే అతను ఫ్లోరిడాలో ఉన్నాడు, అతనికి సెలవు ఇవ్వాల కాబట్టి రాలేకపోయాడు. చూడండి తమాషా ఎలా ఉంటుందో అసలు. మనం అనుకుంటాం పాపం మన పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి శుక్రవారం రాత్రికి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లోరిడా నుంచి రావాలి ఇక్కడికి. అది వాళ్ళకి గబుక్కున ఉండి ఆ పని ఏదో చేయమని ఉన్నట్టారు. అతను అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఇక ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళందరూ ఆ కార్యక్రమం చేశారు. అది నాకు చెప్పారు, అబ్బాయి అక్కడే ఫ్లోరిడాలో ఉన్నాడు, సెలవు ఇవ్వలేదు అందుకని రాలేదని. నాకు అది మనసులో ఉండిపోయింది. అయ్యో మన వాళ్ళు ఇలా ఇక్కడికి వస్తుంటారు, ఎవరైనా అంతే కదా, మన పిల్లలైనా అంతే కదా అని అలా అది మనసులో ఉండిపోయిందండి. ఆ తర్వాత 2-3 నెలల తర్వాతే ఈ సిట్టింగ్స్లో అప్పుడు నేను ఈ కథ జరుగుతున్నప్పుడు రమణ గారికి చెప్పా, ఏమండి ఇలా జరిగిందండి శాన్ ఫ్రాన్సిస్కోలో, ఇక్కడ సీతకు కూడా అదే సిచ్యువేషను. సీతనేమో రాముడు అడవికి పంపించాడు. ఆ పంపించినటువంటి సమయంలో ఎన్నో నెల, ఇప్పుడు రాజాంతపురంలో తను కనుకుంటే చక్కగా మనం వైభవంగా ఇన్ని నెలలు నిండాయి, ఇప్పుడు ఈ సమయంలో మనం సీమంతం చేయాలి అని కౌశల్య వీళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కనుక కౌశల్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సీమంతం జరుగుతున్నట్టుగా ఒక చరణం పెట్టుకుని, రెండో చరణం ఏమో అక్కడ ఋషికాంతలు ఉంటారు కదా, ఋషికాంతలకి వాళ్ళకి తెలుసు సాంప్రదాయబద్ధంగా ఇన్ని నెలలు నిండితే ఆ 7వ నెల తర్వాత సీమంతం చేయాలని వాళ్ళకి తెలుసు. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆచారంతో నిరాడంబరంగా ఋషికాంతలు చేసేటువంటిది రెండవది. ఇక్కడేమో రాజవైభవంతో అంతఃపురంలో ఆవిడకి సీమంతం జరిగితే ఎలా ఉంటుందనేది చేస్తే బాగుంటుందేమోనండి. నాకు బాగుందండి పెడదామండి అన్నారు. అలా కుదిరింది. అలా ఇంకోటి అది వాళ్ళకి నమస్కారం. చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుని చేశారు కదా, మన్ని నడిపించే వాళ్ళకి నమస్కారం. మనం చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుని దాన్ని వాళ్ళు దాంట్లో స్క్రీన్ ప్లేలో ఇముడ్చుకునే వాళ్ళకి నమస్కారం అండి. అప్పుడు ఎంత పెరుగుతుంది సన్నివేశం, మామూలుగా కాదు కదా, ఎంత పెరుగుతుంది, విస్తృతి పెరిగిపోయింది కదా. అసలు ఒక డెప్త్ వచ్చింది. సీతాసీమంతం నాకు ఈ వీడియోగ్రాఫర్లు వాళ్ళు చెప్తుంటారు, కొన్ని లక్షల మందికి ఆడవాళ్ళకి సీమంతం పాటలు చేస్తారు కదా వీళ్ళు, వీడియో చేసినప్పుడు ఇదే పాట వాళ్ళకి అడుగుతారట ఆడవాళ్ళు కూడా. ఆ అమ్మాయిలు
సీమంతం చేసుకుంటుంటారు కదా, ఆ గర్భవతులు ఆ పాట పెట్టండి అని అంటారట. నువ్వు ఎంతమందికి పెడతామనండి ఈ పాట. అది ఇంకోటి, దాంట్లో ఒక కొత్త కోణంలో ఆ సీతారాముల అనుగ్రహంతో కొత్త కోణంలో వచ్చాయండి పాటలు. దాంట్లో అసలు క్యారెక్టర్ చెప్పకుండా, పేరు చెప్పకుండా మీకు సన్నివేశం కదులుతుంది రాసింది. అడవికి వెళ్ళేటప్పుడు చెదరని దరహాసం కదిలెను వనవాసం వదిలి రాణివాసం వచ్చే మగని కోసం తండ్రి మాట కోసం కొడుకు తండ్రి కోసం. ఏం చెప్పాను నేను ఇది? ఇక్కడ నా రాముడు సీత దశరథుడు ఏమైనా చెప్పానా? చెదరని దరహాసం కదిలెను వనవాసం వదిలి రాణివాసం వచ్చే మగని కోసం, తండ్రి మాట కోసం కొడుకు తండ్రి కోసం, జనమంతా ఆక్రోశం. ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా, మేమేమైపోవాలయ్యా. మళ్ళీ జనం ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా, మేమేమైపోవాలయ్యా. అటు దశరథుడు ఇటు పురజనులు వెక్కి ఏడ్చినారు, మొక్కి ఆపినారు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించె సతి లక్ష్మణుడేగెను వినయశీలుడై అయోధ్య మిగిలెను అమావాస్యయై. రామాయణము శ్రీరామాయణం. అది అలా అవన్నీ మనం ఊహించలేమండి. అది మలుపుడి వెంకటరమణ గారు ఆ రామాయణాన్ని ఆయన ఎంత అవపోసన పట్టారు. దానికి ఏంటంటే మీరు ఆయనకి ఆ చర్మాంకంలో మీరు వారి ఆ దాహార్తి ఏదైతుందో అది చల్లారు చేశారు. నా అదృష్టం 38 రోజులండి ఈ తతంగం అంతా. 38 రోజులు మొత్తం. మొదటి నేను వెళ్ళిన దగ్గర నుండి పాటలు మొత్తం రికార్డింగ్ అయిపోయేంత వరకు 40 రోజులు అనుకోండి. అంతే అంతేగా. యజ్ఞ ఫలం ఇది నిజంగా. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక వెలకట్టలేని ఒక ఆభరణంలాగా ఆ సినిమా సాహిత్య సంపద నిలిచిపోతుంది. అది ఆయన కనుకనే జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.